అంశం ఆమెకు చాలా క్లియర్గా తన పైన ఇప్పుడు కుట్ర జరిగింది. రాబోయే రోజుల్లో కేటీఆర్ పైన కేసీఆర్ కూడా ఇలాంటి పరిస్థితులే రాబోతున్నాయి, పార్టీని హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి కవిత మాట్లాడడం జరిగింది. సో ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు చేయాల్సి వచ్చింది? ఆ స్థాయిలో జరుగుతుంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఇప్పటి వరకు గుర్తించలేదా? గుర్తించినా కూడా మౌనంగా ఉన్నారా? లేకపోతే కవితనే ఈ అంశాలను ప్రస్తావించడం వెనక ఇంకేమైనా వ్యూహం ఉందా? నిజామాబాద్లో ఎంపీగా కవిత ఓడిపోయినప్పటి నుంచే వాస్తవానికి పార్టీకి తనకు కొద్దిగా గ్యాప్ పెంచినట్లుగా స్వయంగా తానే ఒప్పుకుంది. నిజామాబాద్లో రెండోసారి ఎంపీగా పోటీ చేసే సమయంలో సొంత పార్టీలో ఉన్నటువంటి 2 వర్గాలకు సంబంధించిన కీలకమైనటువంటి నేతలే తనను ఓటమి పాలయ్యే దిశగా ప్రయత్నం చేశారు. ఆ మేరకు వాళ్ళ ప్రయత్నం ఫలించింది. తర్వాత తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచే తన నిరసన గలాన్ని, తనకు ఉన్నటువంటి అసంతృప్తిని, పార్టీలో జరుగుతున్నటువంటి ఇబ్బందికర సమస్యల్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు, పార్టీ అధినేతగా పార్టీ అధినేతగా కేసీఆర్కు వీళ్ళిద్దరికీ ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల ప్రభావంతో ఇది సాధ్యపడలేదు. చివరికి దానను అక్రమంగా తిహార్ జైల్లో వేసే పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాతనే తాను బయటకు వచ్చి మాట్లాడే అవకాశమో అవసరం అనిపించింది తప్పితే అప్పటి వరకు పార్టీకి కానీ వ్యక్తిగతంగా కుటుంబానికి కానీ ఎక్కడ కూడా ఆమె నష్టం చేకూర్చాలి, నష్టం వాటిల్లా ప్రవర్తించాలని ఎప్పుడు అనుకున్నట్టు విషయాన్ని కూడా ఆమె ఇందాక మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి కానీ కేసీఆర్ పార్టీకి కానీ ఎక్కడ కూడా కవిత వ్యతిరేకం కాదన్న అంశాన్ని బయట నిరూపించుకోవడం కోసం మాత్రమే కొద్ది రోజులు మౌనంగా ఉన్నాను తప్పితే అసలు విషయాలు బయటకు చెప్తే వ్యక్తిగతంగా కుటుంబపరంగా అనేక వివక్ష తన పట్ల జరిగింది, ఈ అంశాన్ని బయటకు చెప్పడం ఇష్టం లేదంటూ చెప్పిన అంశాన్ని బట్టి కనుక చూస్తే ఇంకా అంతర్గతంగా కవిత చాలా ఆవేదనను ఎదుర్కొన్నట్టు, చాలా ఆవేదనను ఆమెను గురైనట్లు తెలుస్తుంది. ఇదంతా రాజకీయంగా మాత్రమే మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, వ్యక్తిగతంగా ఎవరిపైన నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇది కేవలం పార్టీకి రాబోయే రోజుల్లో కేసీఆర్కి కేటీఆర్కి ఖచ్చితంగా ఇద్దరికి నష్టం జరిగే అంశంగా మారబోతుంది. హరీష్ రావు ద్వారా పార్టీ చీలబోతుంది, పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతుంది. ఇది 25 ఏళ్ల స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగానే రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య జరుగుతున్నటువంటి ఒక అంశంగా చూడొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా కేటీఆర్ మీద పెట్టిన కేసులన్నీ, హరీష్ రావు మీద పెట్టిన కేసులన్నీ, ఈ 2 కేసులను చూస్తేనే ఉదాహరణ అర్థమవుతున్నట్టు ఆమె చేసిన కామెంట్స్ కూడా